100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఇదంతా మీరు వేస్తారు, చార్జ్ షీట్ వేస్తారు, వాళ్ళు తీసుకొస్తారు, క్రాస్ ఎగ్జాము అవన్నీ అవుతుంటాయి. అయిన తర్వాత కన్వెక్షన్ వస్తుంది. ఒక్కోసారి ఇందాక మనం మాట్లాడినట్లుగా బోత్ పార్టీ కాంప్రమైజ్ అయితే మనం ఏం చేయలేం. కానీ ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత మీ సర్వీస్లో కన్వెక్షన్ వచ్చిన కేసు ఒకటి చెప్పండి. ఇంత చేసిన తర్వాత కూడా అక్కడ వెళ్ళిపోయిన కేసు ఉంటాయి. అంటే రీజన్ ల్యాప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే. ఈ 2019లో సెన్సేషనల్ రేప్ అండ్ మర్డర్ జరిగింది. 47/19/2019 తడికిలపూడి పోలీస్ స్టేషన్ సార్. ఇది అతను A1 చాలా నేరాలు చేశాడు. ఇది కూడా రేప్ జరిగి మర్డర్ జరిగిందన్నది విషయం మనకు ఫిజికల్గా తెలిసింది, కానీ ఎవరు చేశారు ఏంటి అన్నది ఎవరికీ తెలియలేదు. దాని మీద అప్పుడు చింతలపూడి ఇన్స్పెక్టర్ గారు యూజే విల్సన్ గారు ప్రజెంట్ భీమడోలు చేస్తున్నారు. ఆ సారు ఎస్పీ సార్ తోటి టైఅప్ అయ్యి సెల్ టవర్ యొక్క ఇది చూసుకొని ఆ టైంలో విక్టిమ్ డిసీజ్డ్ యొక్క ఫోను తీసుకొని ముద్దాయి వెళ్ళిపోయాడు. అతను సిమ్ వేసుకున్నాడు. ఆ విధంగా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి దాన్ని గ్యాదర్ చేసి సాక్షులు విచారించి జైల్లో ఉండగానే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు సార్. అందులో విక్టిమ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గరికి వెళ్ళారు సార్, కొండపల్లి గృహాలని తడికలపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది చూసుకున్న తర్వాత వీళ్ళు ఒక లోన్లీ ప్రదేశంలో కూర్చుంటే ముద్దాయిలు వచ్చి వాళ్ళని హిట్ చేసి ఒకటి రేప్ అండ్ మర్డర్ చేశాడు. ముగ్గురేమో రేప్ అండ్ మర్డర్ సార్. ఒక ముగ్గురేమో చుట్టూ కాపలా కాశారు, ఎవరో చూడండి వాళ్ళ రిలేషన్ అనే A1 యొక్క రిలేషన్. మొత్తం 4 ముద్దాయిలు. దీన్ని గ్యాదర్ చేసి మొత్తం ఐ విట్నెస్ని గ్యాదర్ చేసి సర్కమ్స్టెన్స్ని గ్యాదర్ చేసుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. కాదు, అక్కడ అమ్మాయి తరపున అబ్బాయి ఉన్నాడు కదా, అతను కూడా హిట్ చేశారు సార్. అతను 45 days హాస్పిటల్లోనే ఉన్నాడు సార్. 18 కుట్లు పడ్డాయి సార్. అతను విట్నెస్ మనకి క్రూషియల్ అయింది. మనకు ఐ విట్నెస్ అతనే కాబట్టి క్రూషియల్ అయింది సార్. దెబ్బ కొట్టిన తర్వాత కూడా ఎలా చూశాడు అనుకో సెమీ కాన్షియస్లో ఉన్నాడు సార్. సెమీ కాన్షియస్లో ఉంటాడు, వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా చేశాడు. ఇతను 45 days హాస్పిటల్లో ఉన్న తర్వాత రిలీజ్ అయ్యాడు. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు సార్. ట్రయల్ కూడా జరిగింది. ట్రయల్లో వాళ్ళకి డబల్ లైఫ్ పడ్డారు సార్. 2 సెక్షన్ 376కి లైఫ్ పడ్డది. అదేవిధంగా 302 కూడా లైఫ్ పడ్డారు సార్. సూపర్. 2 లైఫ్లు పడ్డాయి సార్. రీసెంట్గా ఎస్పీ సార్ వచ్చిన తర్వాత అది అయింది సార్. ఇందులో డిఫెన్స్ వాళ్ళు హర్డిల్ చేయడానికి కొంత ప్రయత్నం చేశారు సార్. వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఐఓల్ని వాళ్ళు ఇన్ టైంలో చేయలేదు సార్. చేయకుండా డిలే చేయడానికి ప్రయత్నం చేశారు అన్నమాట. డిలే చేయడానికి ప్రయత్నం చేస్తే మేడం గారు క్లోజ్ చేస్తారు, జడ్జి గారు, ఫోక్సో జడ్జి గారు క్లోజ్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ రీకాల్ పిటిషన్ వేస్తే అలౌ చేయలేదండి. మీకు ఎంత టైం ఇచ్చామో ఐఓని అంతకాలం తిప్పడం అన్నది కరెక్ట్ కదా, ఐఓకి ఉన్న టైమే తక్కువ ఉంటుంది అన్న దాని మీద వాళ్ళని పేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తే హైకోర్టుకి వెళ్ళిపోయారండి వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన డిలే చేయడానికే రీజన్ కావాలి, హైకోర్టుకి వెళ్ళిపోయారు. హైకోర్టులో తమకు తెలియదేమని డిలే అవుతుంటుంది. అదే విషయాన్ని మా సిఎంసి ఇన్స్పెక్టర్ గారు ఎం సుబ్బారావు గారు ప్రజెంట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఏ గారి ద్వారా ఎస్పీ గారికి తెలియపరిచాం సార్. ఇందులో కావాలని ఇంటెన్షన్గా చేస్తున్నారు అంటే మన ఎస్పీ సారు హైకోర్టు జీపీ గారు వీళ్ళతోటి మాట్లాడి అక్కడ స్టే వెకేట్ చేయించి ఎర్లీగా స్టే వెకేట్ చేయించి మళ్ళీ ట్రయల్కి వచ్చేలా చేస్తారు. అప్పుడు మళ్ళీ ట్రయల్ కమెన్స్ అయింది, ట్రయల్ క్లోజ్ అయింది, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ క్లోజ్ అయింది, ఈ ఎవిడెన్స్ అంతా కంప్లీట్ అయింది. ఆర్గ్యుమెంట్ అంతా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ తయారు చేసి పంపించారు. దాని మీద కన్వెక్షన్. హ్యాపీయా? హ్యాపీ సార్, హార్ట్ఫుల్గా హ్యాపీ. నేను అందులో కష్టపడ్డాం సార్, అందరూ కష్టపడ్డాం సార్. అదేవిధంగా మీరు కష్టపడిన తర్వాత కూడా అక్టివ్ లేపిన కేసు చెప్పండి. మనకు అన్ఫార్చునేట్లీ నైబర్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. నైబర్స్ సపోర్ట్ చేయట్లేదు. తాడేపల్లి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబరు 9/22 సార్. అందులో నైబర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. డిఫెన్స్ వాళ్ళు ఎలాగా తీసుకొచ్చారంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కావాలని చిన్నపిల్లతోటి ఎలిగేషన్ పెట్టించారు అన్న యాంగిల్లో వాళ్ళు డిఫెన్స్ తీసుకొచ్చారు. మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి? ఆ మెడికల్ సర్టిఫికేట్ ఏం రాలేదు సార్. అన్ని రాదు కదా, పైన ఇచ్చేసింది 6 టచ్ సార్. 376 ఏబి అన్నిటికీ ఇది కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది
వాళ్ళ మదర్ చెప్పింది, నైబర్స్ ఎవరో చెప్పలేదు సార్, ఓన్లీ వాళ్ళ రిలేషన్ తప్పితే సపోర్ట్ చేయరు. దానికి వీళ్ళు ఈ విక్టిమ్ వాళ్ళు మదర్ కూడా మాకు ఫైనాన్షియల్ ఇవి ఉన్నాయని చెప్తే మన పీపీ గారి దగ్గర ఏ టైంలో కూడా చెప్పలేదు సార్. ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా చెప్పలేదు సార్. అదొక మనకు మైనస్ సార్. మనం అడిగిన వాస్తవంగా ఉంది, మనం అడిగాం సార్, కానీ ఇప్పుడు లేదు. మనం అడిగాం కానీ మనం అంటే పీపీ గారు అడిగారు కానీ చెప్పలేదు సార్. ఆవిడ మాకేమి లేవండి, మా మధ్య ఏమి లేవండి అన్నారు. అది మనకు తెలియకుండా జరిగిన ఒక డిఫాల్ట్ సార్. అయితే దాని మీద అప్పీల్ చేసాం సార్. ప్రజెంట్ ఎస్పీ సార్ సంతకం అయ్యింది, హైకోర్టుకు వెళ్ళింది సార్. హైకోర్టులో మాకు తెలిసి విక్టిమ్ని స్టేట్మెంట్ స్టాండ్ అవుతారని మా అది కూడా పోక్సోయే సార్. పోక్సోలో సాధారణంగా కదమ్మా, పోక్సోలో సాధారణంగా కంప్లైంట్ బేస్ చేసుకుని కన్విక్షన్ ఇస్తారు. అదే ఉండదు సార్, సర్కమ్స్టెన్స్ చూసుకునే చేస్తారు సార్. అన్ని యాంగిల్ విక్టిమ్ చెప్పినంత మాత్రాన వేయమని చెప్పేసి లేదు సార్. సాధారణ రేప్ కేసు అనగానే విక్టిమ్ చెప్పిందే చాలు కదా సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి సార్, సైటేషన్స్ ఉన్నాయి. దాని మీద జడ్జెస్ అన్ని చూసుకొనే చేస్తాం. అందులో అప్పీల్ వచ్చింది, ఇప్పుడు దాని మీద అప్పీల్కి వెళ్ళారు సార్. అప్పీల్కి వెళ్ళారు. అదొకటి మీకు మైనస్ ఉంది. మైనస్ సార్, కానీ అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అవును సార్. ఎందుకంటే మనం కష్టపడ్డాం, నైబర్స్ చెప్పలేదు. నైబర్స్ని మనం ప్రయత్నం చేసాం సార్, అయినా సరే కూడా చెప్పలేదు సార్. ఎందుకంటే వాళ్ళు మరి ఏదైనా ఆశించి చేశారా లేదా అన్నది దేవుడికి తెలియాలి సార్. కన్సల్ట్ ఐఓ గారికి చెప్పాం సార్, వాళ్ళు కూడా సమన్ ఇచ్చేటప్పుడు అడిగారు సార్, అయినా సరే కూడా ఇచ్చేయలేదు సార్. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత కోర్టు మానిటరీ సెల్ పెట్టిన తర్వాత జూన్లో పెట్టారు సార్, 2024 జూన్లో పెట్టారు. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ 24లో 10 లైఫ్ కన్విక్షన్లు పడ్డాయి సార్, 6 10 ఇయర్స్లు పడ్డాయి సార్, ఒకటి 5 ఇయర్స్ పడ్డాయి సార్. లాస్ట్ ఇయర్ 17, ఇప్పటివరకు ఎంటైర్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఎప్పుడు పడలేదు సార్. 24లో ఆ అచీవ్మెంట్ అందుకున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు 25కి వచ్చేసరికి టోటల్ 11 కేసెస్ కన్విక్షన్స్ వచ్చాయి సార్. ఇప్పటికి యాజ్ ఆన్ టుడేకి 11 కన్విక్షన్స్ వచ్చాయి సార్. అందులో 5 లైఫ్లు ఉన్నాయి సార్, ఒక 22 ఏమో 20 ఇయర్స్ ఉన్నాయి సార్, ఒక 10 ఇయర్స్ ఉంది, ఒకటి 7 ఇయర్స్ ఉంది సార్. బాగా వచ్చాయి సార్. ఇంకా మాకు రావడానికి చాలా కేసెస్ రెడీగా ఉన్నాయి సార్. ఈ డిసెంబర్ లోపల లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ తేయడానికి ప్రయత్నం చేస్తాం. మా 15 మంది మా సుబ్బారావు సయ్య ఆధ్వర్యంలో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము ప్రయత్నం చేస్తాం సార్. శ్రీనివాస్ గారు చెప్తున్నట్లుగా ఏ కేసు అయినా కానీ ఏ నేరం జరిగినా నేరానికి ముందు ఏం జరిగింది, తర్వాత నేరం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, ఉన్నది ఉన్నట్లుగా వాస్తవం చెప్తే ఎక్కడైతే శిక్ష పడతారు. కానీ చాలామంది కొంతమంది డార్క్లో అంటే దాచుతుంటారు, ఏం కాదులే అని చెప్తే మర్చిపోయేవాడిని కానీ లేదా కావాలని మర్చిపోయినా కొన్ని కేసులు వీగిపోతాయి. ఎగ్జాంపుల్ జంగారెడ్డిగూడ కేసులు. ఆ కేసులో నిందితుడికి తమకి మధ్యన ఆర్థిక లావాదేవీల విషయం కానీ ముందే పీపీ గారు చెప్పుంటే ఆయన వేరే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని దానికి లింక్ పెట్టేవారు. కానీ ఆ విషయం చెప్పకపోవడంతో ఈ కేసులో అప్పీల్ వచ్చింది. ఇక మరొక వ్యక్తి ఉన్నారు, ఛార్జ్షీట్ వేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, కావాలని కాదు బై మిస్టేక్ జరుగుతుంటాయి. దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు, చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా కొలాబరేషన్ చేస్తుంటారు విషయాన్ని మనతో మాట్లాడడానికి మల్లికార్జున ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసు.